మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అధిక బరువు ఉన్న వాళ్ళకి ఓవర్ వెయిట్ అంటాము, ఒబిసిటీ అంటాము. వీళ్ళకి ఒక 20 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ. థైరాయిడ్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, పేగుల క్యాన్సర్, లివర్ క్యాన్సర్, అండాశయాల క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల క్యాన్సర్స్ వీరిలో ఎక్కువగా చూస్తాము. అధిక బరువు అంటే మేము మెయిన్లీ ఫోకస్ చేసేది పొట్ట చుట్టూతా ఉండే కొవ్వు. ఈ పొట్ట చుట్టూతా ఉండే కొవ్వులో ఒక హార్మోన్ తయారవుతుంది. ఈ హార్మోన్ పేరు ఈస్ట్రోన్. ఈ ఈస్ట్రోన్ అనే హార్మోన్ మన బాడీలో ఉండే ఫీమేల్స్, ఆడవాళ్ళలో ఉండే ఈస్ట్రోజన్కి చాలా సమానంగా ఉంటుంది, బట్ తేడాగా ఉంటుంది. అంటే ఇట్ ఈస్ లైక్ ఈస్ట్రోజన్ బట్ ఇట్ ఈస్ నాట్ ఈస్ట్రోజన్. సో ఈ ఈస్ట్రోన్ అనే హార్మోన్ మన బాడీలో పొట్ట చుట్టూతా ఉండే కొవ్వు నుంచి తయారవుతుంది. ఈ ఈస్ట్రోన్ అనే హార్మోన్ గుండెకి మంచిది కాదు, బ్రెయిన్కి మంచిది కాదు, మన బాడీలో ఉన్న అవయవాలకి మంచిది కాదు. సో హార్మోన్ డిపెండెంట్ క్యాన్సర్స్ మెయిన్లీ ఆడవాళ్ళలో రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, ఈ 3 క్యాన్సర్స్ కూడా ఈ ఈస్ట్రోన్ ఎక్కువ ఉండే ఆడవాళ్ళలో చూస్తాము. బికాజ్ ఈ హార్మోన్ ఈ మూలంగా ఈ 3 ఆర్గన్స్ కూడా స్టిమ్యులేట్ అవుతాయి. ఈస్ట్రోన్ ఉంటే అది ఈస్ట్రోజన్తో సమానం కాబట్టి కెమికల్లీ అబ్బా హార్మోన్ ఎక్కువ ఉంది కదా, నేను ఇంకా బాగా పనిచేయొచ్చు అని అది ఎక్కువ సెల్స్ని తయారు చేస్తుంది. ఈ రొమ్ములో ఉండే ఎక్స్ట్రా గ్రోత్ కానీ, యూట్రస్ కానీ, ఓవరీస్, ఈ ప్రధానంగా ఈ 3 ఆర్గన్స్లో ఈస్ట్రోన్ అనే హార్మోన్ మూలంగా క్యాన్సర్స్ చాలా అధికంగా చూస్తాము. వీటితో పాటు వేరే బాడీ ఆర్గన్స్ ఎక్కడైతే హార్మోన్ సరఫరా జరుగుతుందో, థైరాయిడ్ కానివ్వండి, కిడ్నీ కానివ్వండి, ఈ ఆర్గన్స్లో కూడా క్యాన్సర్ ఎక్కువ చూస్తాము. దీంతో పాటు హార్ట్ అటాక్ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది ఈస్ట్రోన్ ఎక్కువ ఉండే వాళ్ళల్లో. దీంతో పాటు బ్రెయిన్లో ఇష్యూస్ అంటే మతి మరుపు, గుర్తుండకపోవడము, కన్ఫ్యూషన్, ఇలాంటి ఇష్యూస్ కూడా చూస్తాము. సో ఎవరికైతే పొట్ట చుట్టూతా కొవ్వు ఎక్కువగా ఉంటుందో వాళ్ళలో ఈ ఈస్ట్రోన్ అనే హార్మోన్ అధికంగా తయారవుతుంది. బికాస్ అది కొవ్వులో తయారవుతుంది. అండ్ ఈ ఈస్ట్రోన్ అనే హార్మోన్తో వేరే హెల్త్ ప్రాబ్లమ్స్తో పాటు లైక్ హార్ట్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ ప్రాబ్లం కూడా ఎక్కువ ఉంటుంది. ఈ పొట్ట చుట్టూతా కొవ్వు కరిగించాలి అంటే ఏం చేయాలి అంటే ముందు మనము పొట్ట దగ్గర ఎక్సర్సైజెస్ చేయాలి. ఆ పొట్ట జరిగేటట్టు వాకింగ్ చేయడము, రన్నింగ్ చేయడము, లేదా స్కిప్పింగ్ చేయడము, యోగాసన చేయటము, లేదా ఏదైనా డాన్స్, జుంబా క్లాస్ చేయటము, లేదా ఇంట్లో వంగి చేసే పనులు, ఊడవడము, కూర్చుని రుబ్బడము, ముందు కొంగి దంచడము, ఇలాంటి పనులు కూడా ఎక్కువ చేసుకోవచ్చు. సో బాడీని కదిలించాలి, ఈ కొవ్వు కరిగేలాగా చేయాలి. అండ్ మన బాడీలో కొవ్వు కరగాలి అంటే మన ఫుడ్ ఇంటేక్ తక్కువ ఉండాలి, మన యాక్టివిటీ పెరగాలి. నేను తక్కువ తింటున్నాను బట్ ఎక్కువ పని చేస్తున్నాను అంటే ఆ పని చేయడానికి కావాల్సిన శక్తి మన బాడీ కొవ్వు కరిగించి తీసుకుంటుంది. సో ఎవరైనా డైటింగ్ చేస్తూ, తక్కువ తింటూ, ఉపవాసాలు చేస్తూ పని ఎక్కువ చేశారనుకోండి, ఆటోమేటిక్లీ సన్నపడతారు. దీంతో పాటు నేను నార్మల్గా తింటాను కానీ సన్నపడాలి అంటే ఎక్సర్సైజెస్ చేయడం ఇస్ మ్యాండేటరీ. ఈ క్యాన్సర్ కారణాలు ఎన్నో ఉన్నా కూడా మోస్ట్ ఆఫ్ ది క్యాన్సర్స్ ఈ బాడీ కొవ్వు ఎక్కువ ఉన్న వాళ్ళలోనే చూస్తున్నాము. సో పొట్ట చుట్టూతా కొవ్వు ఎక్కువ ఉంటే మీకు క్యాన్సర్ రిస్క్న పడకుండా ఉండాలి అంటే యాక్షన్ షుడ్ స్టార్ట్ సూన్.